కానీ తమరి ప్రస్తుత రూపం చూసి ఆవిడ చాలా కలవరపడుతోంది. నా ఈ రూపంలో లోపమేమి పార్వతి? నేను ఎలా ఉంటానో అలాగే వచ్చాను. కైలాసంలోనూ ఇలాగే ఉంటాను. ఈ రూపంలోనే గదా నీవు నన్ను చూసినది. ఈ రూపాన్నే కదా నీవు ప్రేమించినది. ఆ సంగతి వేరు. నాకు మీ అన్ని రూపాలు ఆమోదకరమే. కానీ నా తల్లిదండ్రులు కోరుకునేదేమిటంటే వారి యొక్క కుమార్తెను వివాహం చేసుకునే వరుడు రూపవంతుడై ఉండాలని. రూపవంతుడనగా నిర్వచనమేమిటి పార్వతి? మరి దేన్ని అందమనాలి? అందమనేది ఏదో ఎలా చెప్పగలం? అశాశ్వతమైన ఈ శరీరపు అందం కాలంతో పాటు తరిగిపోతూ ఉంటుంది. మానసిక సౌందర్యం శాశ్వతమైనది. ఈ నిజాన్ని కనుక మానవుడు అర్థం చేసుకోగలిగితే మానవుడే భగవంతుడైపో.